వెల్కమ్ టు VD91 న్యూస్. నేను శ్రావ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వాట్ నుంచి హైదరాబాద్ లోని చిన్నజీయర్ స్వామి తీర్థయాత్రకు 2 బస్సుల్లో భక్తులు బయలుదేరారు. ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్పేట బ్రిడ్జి వద్ద ముందు వెళ్తున్న బస్ టైర్ పంచర్ కావడంతో 2 బస్సులు హైవేపై నిలిచిపోయాయి. వెనుక బస్సులో కొంతమంది ప్రయాణికులు బస్సు దిగడంతో పాటు డివైడర్ పై కూర్చొని సేద తీరుతున్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆయుష్ వైద్యులు మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి పలు పార్టీ నాయకులు విచ్చేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం అధికార ప్రతినిధి జ్యోత్స్న మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవలో ఉండి ప్రజలకు వైద్యం అందిస్తున్న ఆయుష్ వైద్యులకు స్టైఫండ్ పెంచడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సమంజసం కాదని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు విద్యార్థులపై చిన్న చూపు చూడడం సరికాదన్నారు. పరిష్కారం అయ్యేదాకా మీతోనే ఉంటాం. అదేవిధంగా మా ఝాన్సీ గారు మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నందుకు జ్యోత్స్న గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసిన జ్యోత్స్న గారికి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి పక్షాన నిలబడాలని ఇస్తున్నటువంటి విద్యార్థులు నేను దగ్గరికి వెళ్ళి చూసిన కాబట్టి ఇంత ఎమర్జెన్సీ వార్డులలో న్యాయమైన డిమాండ్ దానికి సమాన వేతనంగా ఇలా ఈ ప్రభుత్వం చెల్లియండి. మీ ఎమ్మెల్యేల ఖర్చులు తక్కువ చేయండి. అది నుంచి నల్లగొండకి హెలికాప్టర్లు తిరుగుడు తక్కువ చేయండి. మా విద్యార్థుల ఖర్చు పెట్టండి. భావితరాలకు వీళ్లకు కనుక 25 నుంచి ఖర్చులు మీ ఉత్తగా మీ డెకరేషన్ ఖర్చులు కనుక తగ్గించుకుంటే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా రాష్ట్రాలు ఇలా అలోపతి డాక్టర్లకు సమానంగా ఇస్తా ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఆయుష్ డాక్టర్లకు కూడా ఈ 4 డిపార్ట్మెంట్ చేసేటప్పుడు ఆయుష్ బాధలు తీరేటప్పుడు దశాబ్దాల నిరీక్షణ మీకు లేదా విచక్షణ ఎందుకు ఈ ఆలస్యం? మాకు హక్కులు కావాలి, మాకు హక్కులు కావాలి. స్వాభిమానం స్వాభిమానం డబ్బు కాదు, ఇది స్వాభిమానం. ఆత్మగౌరవం ఆత్మగౌరవం డాక్టర్కి ఇచ్చే ఆత్మగౌరవం కాపాడాలి. కాపాడుకోవచ్చు ఒకే నినాదం, ఒకే పోరాటం, ఒకే పోరాటం. ఆయుష్ తోటి హక్కులు వదలం, న్యాయం వదలం. ఎవరొడ్డొచ్చినా ఎంతొడ్డొచ్చినా ముందుకు ముందుకు సాగుతాం. మాకు సమాన హక్కులు, సమాన గౌరవం. ఆయుష్ సేవలు, ఆయుష్ సేవలు. ప్రజల ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం. We want justice, we want justice. We want justice, we want justice. తెలంగాణలో ఉన్నటువంటి ఆయుష్ యువ వైద్యుల గోస గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా సరే వాళ్ళకి వినబడతలేదు, కనబడతలేదు. వాళ్ళ చెవుల్లో సీసాలు పోసుకున్నారు, కళ్ళకు గంతలు కట్టుకున్నారు అన్నట్టున్నది. ఎందుకంటే NCISM నుంచి ఒక ఆర్డర్ ఉన్నాక కూడా ఇవాల్టి వరకు కూడా ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకుండా మిగతా అంటే అలోపతి తోటి ఎట్పార్గా వీళ్ళకి స్టైపెండ్ ఇవ్వాలి అనేటువంటి ఒక ఆర్డర్ ఉన్నాక కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ప్రభుత్వాలు ఉన్నాయి. ఇంకా నిస్సిగ్గుగా ఏం చేస్తున్నాయంటే, సిగ్గుమాలతనంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కోట్లల్లో కూడా పోయి వాదిస్తున్నారు. మేము వీళ్ళకి స్టైపెండ్లు ఇవ్వలేము, మా దగ్గర పైసలు లేవు అని చెప్పి కోట్లల్లో కూడా పోయి వాదిస్తున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేదైనా ఉంటుందా అని చెప్పి ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. 13,000తోటి హైదరాబాద్ లాంటి ఒక నగరంలో ఎట్లా బతుకుతారు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లే మీరు కనుక తీసుకుంటే ఇవాళ వరంగల్ నుంచి వచ్చినటువంటి ఈ వైద్యుల్ని మనం చూసినా, లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి వివిధ
కాలేజెస్ నుంచి వచ్చినటువంటి వైద్యుల్ని చూసినా, లేకపోతే రాష్ట్రం నలుమూలల నుంచి ఉన్నటువంటి పిల్లలు వచ్చినటువంటి వైద్యుల్ని చూసినా సరే వాళ్ళ బాధ వర్ణనాతీతం. వాళ్ళు ఒకటే అంటున్నారు, మేము చేసే సేవ, మేము చేసే ఆ నెంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ డ్యూటీ అంతా సేమ్ ఉన్నప్పుడు మా మీద ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నది గవర్నమెంట్. మేము 10 రోజుల సంది మేము దీక్షలు చేస్తూ మేము స్ట్రైక్ చేస్తుంటే కూడా ప్రభుత్వం దృష్టిలో ఎందుకు పడతలేదు, ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు కనీసం మాట్లాడతలేదు, మాతోటి మా బాధ వింటలేదు, మా గోస వింటలేదు అనేటువంటిది వాళ్ళ వాదన. సో దయచేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, బుద్ధి తెచ్చుకొని మీరు ఇచ్చినటువంటి జీవోలే, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీవోలే, పార్టీలు మారుకుండొచ్చు కాక, కానీ ప్రభుత్వం ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్ కదా. సో మీరు ఇచ్చినటువంటి జీవోల్ని మీరు పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. సిగ్గు తెచ్చుకోండి, పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బ్రహ్మాండంగా 2025లో జీవో పాస్ చేసింది. ఎట్ పార్ విత్ అలోపతి ఆయుష్ స్టూడెంట్స్కి కూడా స్టైపెండ్ ఇవ్వాలని చెప్పి పాస్ చేసింది. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60,000 పైచిలకు వాళ్ళకి స్టైపెండ్ వస్తుంటే పీజీలకు 67,000 ఒక థర్డ్ ఇయర్ నాకు తెలిసి ఫస్ట్ ఇయర్కి. సో అంత వస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆయుష్ పీజీ విద్యార్థులకు 30,000 వస్తున్నది. కొంచెమన్నా సరే ప్రభుత్వానికి కనికరం అనేది ఉండాలి కదా. వీళ్ళు కూడా మీ బిడ్డలే కదా, తెలంగాణ బిడ్డలే కదా. మ్యాక్సిమం ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ తెలంగాణ నలుదిక్కుల నుంచి వచ్చిన వాళ్ళే, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న పిల్లలు. ఎట్లా బతుకుతారు వాళ్ళు తెలంగాణలో? తెలంగాణ ఇజ్జత్ని, తెలంగాణకు ఉన్నటువంటి దీన్ని కూడా మీరు ఇవాళ రోజున డిగ్రేడ్ చేస్తున్నారు కదా. ఢిల్లీలో 138,000 ఉన్నది, సిగ్గుపడాలి. మీరు తెలంగాణలో 30,000 ఇస్తున్నారు. ఇక మళ్ళీ చెప్పుకుంటారు మేము చాలా అడ్వాన్స్డ్ ఉన్నాము, మేము చాలా గొప్ప, మాది చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పుకుంటారు. అందుకే చెప్తున్నాం, ఇప్పటికైనా సరే సిగ్గు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని పిల్లలకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మీరు ఇవ్వండి. వాళ్ళేం పైసలు అని అడుగుతలేదు, మా గౌరవం మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. మేము తెల్లకోట వేసుకున్నటువంటి మా గౌరవాన్ని మాకు ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాం. మీరు కనుక ఇవాళ చేసినటువంటి దీక్షతోటి కూడా మీరు దిగిరాకపోతే ఖచ్చితంగా ఉద్యమం ఉధృతం చేస్తాం. వీళ్ళకి సపోర్ట్గా నేషనల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అసోసియేషన్ అడ్వైజర్గా, అలానే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పార్టీ మొత్తం వాళ్ళతో ఉన్నది, మా అసోసియేషన్ మొత్తం వాళ్ళతో ఉన్నది. ఇవాళ కూడా మేము చాలా క్లియర్ కట్గా చెప్తున్నాం, వాళ్ళకి స్టైపెండ్ ఇప్పించేంత వరకు, వాళ్ళకి ఆ హైక్డ్ స్టైపెండ్ ఇప్పించేంత వరకు మా పోరాటం ఆగదు. ఎంత దూరమైనా వెళ్తాం, ఎక్కడికైనా సరే ప్రభుత్వాన్ని గుర్తిస్తాం. ప్రభుత్వ రికార్డులను నమ్మి భూములు కొనుగోలు చేసిన బీసీ పేద మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీల భూములను ప్రభుత్వం గుంజుకుంటే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. బాధితుల సమస్యలు పరిష్కరించకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ కబ్జాలు పెరిగిపోయాయి. ఇందిరమ్మ పాలన అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పాలన కాదు, భూ కబ్జాల పాలన అనేది నిరూపితమవుతుంది. భూ కబ్జాలు 2 తీర్లు చేస్తున్నారు. ఒకటి పరిశ్రమల పేరు మీద, ఇండస్ట్రీస్ పేరు మీద, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ పేరు మీద, ఇంటర్నేషనల్ మార్కెట్ల పేరు మీద ఈ రకమైనటువంటి కొత్త ఎత్తుగడలతో, కొత్త పదాలతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బహుజనుల భూములను అక్రమంగా గుంజుకుంటున్నారు. ఒక పద్ధతి ప్రభుత్వమే కబ్జాకోరుగా మారి, ప్రభుత్వమే ఓవైపు పేదల భూములు లాక్కుంటుంటే, ఇలా ఆవు చేన్ల మేస్తే దూడ ఒడ్డున మేస్తుందా? ఆవు చేన్ల మేస్తే దూడ ఒడ్డున మేయదు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే పరోక్షంగా భూ కబ్జాలు చేస్తుంటే, ఇక ప్రత్యక్షంగా మాకెదురెవడు? మేము భూ కబ్జాలు చేస్తే ఎవడేం చేస్తాడు? ముఖ్యమంత్రి మా కులమే, హోంమంత్రి మా కులమే, డీజీపీ మా కులమే, సైబరాబాద్ కమిషనర్ మా కులమే, మల్కాజిగిరి కమిషనర్ మా కులమే, డీసీపీలు మా కులమే, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మా కులమే, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి మా కులమే, ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి మా కులమే, ఎంఆర్ఓ మా కులమే. అంటే కింది స్థాయి నుంచి ఎంఆర్ఓ నుంచి ముఖ్యమంత్రి వరకు, డీసీపీల నుంచి డీజీపీల వరకు
అదేవిధంగా ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు ఎమ్మెల్యే కూడా మా కులమే, ఎమ్మెల్యే మా కులమే, ఎంపీ మా కులమే, హోంమంత్రి మా కులమే, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా కులమే, ముఖ్యమంత్రి మా కులమే. ఇక మాకు అడ్డోడు కోర్టులు చెప్తే ఈ పేదల భూముల జోలికి పోద్దని కోర్టులు చెప్తే కోర్టుల ఆర్డర్లను మేము ఒబే చేయం, కోర్టుల తీర్పులను మేము అమలు చేయం. బరితెగింపు మాటలు. అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా ఎట్లా అయిపోయారంటే అధికార పార్టీ ఏం చెప్తే గదే చట్టం గదే రూల్. నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి న్యాయం చేయాల్సినటువంటి మీరు ఇలా మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ ఉంది, దానికి ఎంత కండకావరం, ఎంత మదం. అధికారులకు చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు చూశారు, మీడియా మిత్రులందరూ చూశారు, ఈ మధ్యన చాలామంది షేర్ చేసుకున్నాం. రాష్ట్రంలో ఎంత అవినీతి అధికారులు ఉన్నారంటే ఎవరిని ఏసీబీ రైడ్ చేసినా 100 కోట్ల కంటే తక్కువ దొరుకుతుంది. నా దగ్గర పేపర్ క్లిప్స్ ఉండే, ఈనాడు వచ్చింది. అవినీతి పరులు ఏ అధికారిని ఏసీబీ రైడ్ చేసినా పరుపుల కింద పెట్టుకొని కట్టలు వండుకుంటున్నారు. ఇట పాల్ సీలింగ్ లో కట్టలు పెట్టుకుంటున్నారు. లాకర్ తెరిస్తే కుప్పలు వెళ్తున్నాయి. బిడ్డ ఎవరి సొమ్ము రాది? ఎవరి సొమ్ము? మా రక్తం, మా చెమట చుక్కలు దోపిడీ చేసి అవినీతి సొమ్ముతోటి గిట్టే. ఇప్పుడు బీసీల భూమి కబ్జా చేయగానే ఎవడో అక్కడున్న రెడ్డి ఓ ఈ 10 కోట్లు ఇవ్వగానే, 5 కోట్లు ఇవ్వగానే ఈ పట్టా ఉన్నటువంటి భూమి, సాగు చేసుకుంటున్నటువంటి భూమి, క్లియర్ కట్గా టైటిల్ ఉన్నటువంటి భూమి ఫస్ట్ ప్రొవిజన్ లిస్ట్ పెడతారు. ప్రొవిజన్ లిస్ట్ పెట్టి వారికి అలాట్మెంట్ చేస్తారు. దీనికి పోలీసు వాళ్ళు తోడు, అంతా తోడు దొంగలు. ఈ తోడు దొంగలంతా కలిసి బిడ్డ ఒక్కొక్కరిని మిమ్మల్ని లోకయుక్తలో నిలబెడతాం, మిమ్మల్ని సిబిఐ పట్టిస్తాం, మిమ్మల్ని ఏసీబీ పట్టిస్తాం. వాళ్ళు కూడా పట్టుకోకపోతే మేమే మీ మీద ఇండ్ల ముందర ధర్నాలు చేసి మిమ్మల్ని ఎంత అవినీతి మింగిరో ఆ అవినీతి సొమ్ము కక్కిస్తాం బిడ్డ, చక్రవడ్డీతో సహా. గుర్తుపెట్టుకోండి. 136 కులాలు, 60% జనాభా, ఎస్సీ ఎస్టీ మైనార్టీని కలుపుకుంటే 90% ఉన్న వాళ్ళ భూములు కబ్జా పెడతారా? ఎంత ధైర్యం కావాలి? ఓ సగర ఉప్పర సోదరుడు భూమి ఉంటుంది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడు ప్రారంభమైంది? 2006లో ప్రారంభమైంది. 2006లో భూసేకరణ చేశారు. 2016లో అమల్లోకి వచ్చింది. అంటే 2006 నుంచి తీసుకున్న 20 సంవత్సరాలు, 2016 నుంచి తీసుకున్న 10 సంవత్సరాలు. మరి 10 సంవత్సరాల సంది మరి ఇది ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న భూములు ఏది ఔటర్ రింగ్ రోడ్కి వస్తుంది, ఏది ఔటర్ రింగ్ రోడ్ రాదు అని చెప్పి ఇవాళ మీరు గుర్తించకుండా గడ్డి బీకిరా? ఏం చేశారు అంటే మీకు ఒక అధికారి వచ్చినప్పుడల్లా పైసలు మింగనికి, అవినీతి సొమ్ము మింగనికి ఇవాళ పేదల భూములే దొరికినాయి. రాక్షసు బల్లు లెక్క, దొంగల లెక్క భూ కబ్జా చేస్తారు. పచ్చపైన చేతులు ఉందని చెప్పి ఏది పడితే అది రాస్తే ఊరుకుంటామంటురా? బిడ్డ ఇవాళ మేము గుర్తు చేస్తున్నాం, మీరు కనుక ఆ భూములను, బీసీల భూములను ఎవరు భూమి వాళ్లకు టైటిల్ ప్రకారం, చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం ఎవరికైతే రైతు బంధు వచ్చిందో, ఎవరికైతే టైటిల్ ఉన్నదో, ఎవరైతే కబ్జా మీద ఉన్నారో వాళ్ళ భూమి వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. ఆ ప్రారి కూడా కూల్చినటువంటి కబ్జాకోరులను తక్షణం అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పెట్టాలి. దీనికి సంబంధించినటువంటి అక్కడ లోకల్ ఎమ్మెల్యే బాండ్రెడ్డి రంగారెడ్డి గారు, లోకల్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పందించాలి. ఎందుకు స్పందించరు? మీరు మీకు సంబంధం లేకపోతే స్పందించాలి కదా. రెడ్ల భూములు గుంజుకుంటే స్పందించరా? ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇదే బాండ్రెడ్డి రంగారెడ్డి గారు రెడ్ల భూములు గుంజుకుంటే స్పందించరా? బీసీల భూములు గుంజుకుంటే స్పందించరా? మేము త్వరలోనే నిర్ధారణ కమిటీ ఇస్తాం. దీని మీద డీజీపీని కలుస్తాం, అదేవిధంగా చీఫ్ సెక్రటరీని కలుస్తాం,
సానుకూల నిర్ణయం వస్తే సరే, సానుకూల నిర్ణయం రాకపోతే మాత్రం ఖచ్చితంగా సచివాలయాన్ని ముట్టడించి తీరుతాం. కొన్నటువంటి కొనుగోలుదారుడు ఏ విధంగా నష్టపోతాడో ఎంఆర్ఓ గారు సూటిగా చెప్పాలి, తీసేయాలి. మీరు తప్పులు చేసినప్పుడు భూబాటను నమ్ముకొని, పేపర్లను నమ్ముకొని, అధికారులను నమ్ముకొని కొన్న కొనుగోలుదారుడు ఎంఆర్ఓ మీద ఉంది. కానీ ఎంఆర్ఓ ఏం చెప్తాడంటే ఇది మీది పోయిందా, ఎవరు పోయిందో తెలుస్తలేదు, మేము చెక్ చేస్తాం అది అని చెప్పి సూటి. అది అమ్ముకున్న భూమి, కొన్న భూమి, బొయ్సీలు భూమిని కొనొద్దా, లేకపోతే అమ్ముకోవద్దా, లేకపోతే దాని వెనక ఎవరో పెద్దలు ఉన్నారు అంటున్నారు. ఆ పెద్దల కోసం, పేద దోషం కోసం, పెద్దల్ని సంతోష పెట్టడం కోసం పేదలు బలి చేస్తారా? బీసీలు బాగుపడొద్దా, బీసీలు భూములు కొనొద్దా అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకైనా ఇప్పటికైనా ఆలోచన చేయాలి. 36వ సర్వే నంబర్లో వీళ్ళ భూమి ఎక్కడ ఉన్నది, ప్రోద్బలం ఉంటే ఎక్కడైనా ఓఆర్ఆర్ ఇష్టం ఉన్న చోటాన్ని, ఇష్టం ఉన్న ప్లేస్లలో ఓఆర్ఆర్ భూమి ఉంది అని మీరు అనగలుగుతారా? కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఇది తప్పు. కష్టం ఉన్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా పేదోళ్ళను లాగుకుంటే భవిష్యత్తులో ఎంఆర్ఆర్స్ ముట్టడి. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. బ్రాహ్మణులను తెలంగాణ ఉద్యమకారులను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. ఈ డిమాండ్ తో ఈ నెల 15న దళిత సబ్బాండ కులాలతో కలిసి నగరంలో దీక్ష చేపట్టనున్నట్లు వేదిక అధ్యక్షుడు యజ్ఞం పవన్ కుమార్ శర్మ తెలిపారు. విమర్శిస్తూ వాళ్ళు మాట్లాడిన మాటలు ఎంత దారుణంగా ఉన్నాయి అంటే, మొట్టమొదటిగా వాళ్ళు మాట్లాడింది ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులు అని అన్నారండి. మీరు తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ కోసం పోరాటం చేసి బ్రాహ్మణ అభ్యున్నతి కోరుకొని ఇన్ని చేసిన తర్వాత మా తల్లిదండ్రుల యొక్క పవిత్ర బంధం పైన ఈరోజు అత్యంత హేయమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో వారు మాట్లాడడం జరిగింది. ఖండించదామని, ఇట్లాంటి విషయాలు కొన్ని జరిగాయి, దాన్ని ఖండిద్దామని శ్రీధర్ బాబు గారి దగ్గరికి నిన్న మా సోదరి విమలక్క గారు, అలాగే మన వాకిటి బీసీ బిడ్డ, మన సబ్బండ వర్గాల బిడ్డ శ్రీహరి గారిని, అలాగే మైనార్టీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన షబీర్ అలీ గారిని, వీళ్ళందరినీ కలిస్తే అక్కడ రద్దీ ఉండడం వల్ల ఈరోజు కూడా అక్కడ ప్రజావాణి అనేది ఉంటుంది కాబట్టి గాంధీ భవన్లో కలిసే ప్రయత్నం చేసి శ్రీధర్ బాబు గారి దృష్టిని ఆశించాం. అది మా తప్పు కాదు, మేము చాలా సాత్వికమైన పద్ధతిలో గాంధీ అక్కడ ఏదో ప్రెస్ మీటింగ్కి వెళ్తుంటే తెలంగాణ నా కొడుకులకి సిగ్గు ఎగ్గు లేదు, ఈ నా కొడుకులు అమ్మ అయ్యకు పుట్టిన కొడుకులు శ్రీధర్ బాబు దగ్గర బిచ్చగాళ్ళు నిలబడితే శ్రీధర్ బాబు వెళ్ళిపోయాడు అన్న తర్వాత ఆయనకు అరెస్ట్ వారెంట్ వచ్చిందని వారిని అగౌరవపరిచారు. ఐఏఎస్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంటుంది, పూర్వ ఐఏఎస్లో ప్రస్తుత ఐఏఎస్ అందరూ ఉంటారు. వాళ్ళకి మేము అప్పీల్ చేస్తున్నాం, ఒక ఐఏఎస్ ప్రతిష్టను దిగజార్చడం, తెలంగాణ ఆర్థిక మూలాల గురించి బ్యాడ్ ప్రాపగండా చేయడం, అత్యంత నీచంగా మాట్లాడడం అనేది ఈ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుంది అని ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అడుగుతున్నాం. అంతేకాకుండా మిత్రులారా, వారు చేసిన మరొక దుర్మార్గమైన చర్య ఏంటంటే ప్రభుత్వ పదవిలో నియమించిన వ్యక్తి న్యూట్రల్గా ఉండాలి, కానీ ఆయన చేసింది ఏంటంటే ఎవడైనా బాస్ అనే వ్యవస్థ గురించి మాట్లాడితే బాస్ కఠిన చర్యలు తీసుకుంటుందంట. అంటే ఈ స్టేట్లో హోమ్ మినిస్ట్రీ లేదా? ముఖ్యమంత్రి గారే హోమ్ మినిస్ట్రీ చూస్తున్నారు కదా, ఈయన ఎవరు చర్యలు తీసుకుంటందుకు? అట్లాగే నెల రోజుల టార్గెట్లో మమ్మల్ని అంతం చేస్తామని ఆయన ప్రతిజ్ఞ చేసిండు. అట్లాగే ఒక సామ్రాజ్యవాద పోకడతో మాట్లాడుతూ వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళని ఖతం చేస్తామంటుండ్రు, బొంద పెడతామంటుండ్రు. మళ్ళీ ముఖ్యంగా మేము ఏదైతే తీసుకున్నామో సబ్బండ వర్గాలతో మమేకమవ్వాలని తీసుకున్నామో దానికి తూట్లు పడిచేలాగా బ్రాహ్మణులు అగ్రకుల ఆధిపత్యమే అని చెప్పడానికి నొక్కి వక్కారించినట్టుగా ఒక మహిళను ఎస్సీ పేరుతో అవమానించింది. దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ సబ్బండ వర్గాలతో మేము మమేకమవుతామని తెలియజెప్పడానికి నిన్న బీసీ నాయకులను మైనార్టీ నాయకులను మేము కలుస్తాం. అంతేకాకుండా గతంలో కూడా రామ మందిర విషయంలో వారికి అవగాహన లేకుండా మాట్లాడింది. ఏమనంటే కంచి పరమాచార్యుల పేరు తీస్తున్నారు. కంచి పరమాచార్యులు మొట్టమొదటిగా ఏ పీఠాలు పోకముందే సబ్బండ వర్గాల దగ్గరికి దేవుణ్ణి దగ్గర చేస్తాం ఆత్మలు. వారు నాకు చెప్పారు అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ దందా మొదలు పెట్టడానికి దానికి పరిషత్తు పదవిని అడ్డు పెట్టుకుంటున్నారు. ఇక ఈయన పెద్ద బాస్ అయితే చిన్న చిన్న బాసులు, ఈ లట్పోట్ గారు కొందరు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే పవన్ కుమార్ శర్మ నువ్వు జాగ్రత్తగా ఉండు అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి లాఠీలు తూటాది గాయాలైనటువంటి ఈ డాక్టర్కు, తెలంగాణ ముద్దు బిడ్డకు, తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డకు వారిని ఇస్తున్నారు. ఒకడైతే
నిన్న మేము కూడా ఒక ప్రైవేట్ ఛానల్లో బ్రాహ్మణ అనే ఛానల్లో మేము పెట్టుకున్నాం, గరీబోళ్ళం కాబట్టి అలాంటి పైసలు అమీరోళ్ళు పెడితే నందిరాజు లక్ష్మీనారాయణ నీచుడు చేసేది పూజలు దూరేది దొమ్మరి గుడిసెలు అని మన దొమ్మర సామాజిక వర్గాన్ని అన్నట్టుగా వాడు మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే శూద్రులతో కలిసి ప్రెస్ మీట్లు పెడుతుర్రు అన్నారు. శూద్రుడు కాదన్నా, మేము అన్నదమ్ముల్లాగా ఉంటాం, మేము మొత్తం అన్నదమ్ములం, మేము భరతమాత బుద్ధు బిడ్డలమని మేము ఫీల్ అవుతున్నాం. ఇది ఎక్కడ ధర్మం అన్నా? బాస్ అనే వ్యవస్థను కూకటి వేలతో తీసేస్తామంటే అసలు మీరు వ్యవస్థను తీసేస్తుంటే వ్యక్తులను చంపుతామంటారు. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజం ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము ఆయన ఇంకొక మాట ఏమన్నానంటే, మిత్రులారా దయచేసి మేము చెప్తున్నాం, మా ఆత్మ వేదన గమనించండి. ముందడికి వస్తే గుడ్డలు కూడా తీసి చంపుతున్నారు. పోయి బాజప్తాగా సంక్షేమ పరిషత్తు తలుపు తట్టి ముందడికి పోయి నమస్కారం పెట్టి మీ అమ్మ నాన్నగా మొత్తం ఆయనేమో మా అమ్మ అయ్య గురించి మాట్లాడితే మీ అమ్మగారికి నాన్నగారికి నమస్కారం అన్నా, మీతో మాట్లాడాలి అంటే మీతో మాట్లాడాలి పోయిండు. ఆయన స్పందించలే. పోలీసులను తీసుకొచ్చిండు, మేము ఆయన ప్రైవేట్ ఆర్మీ BSSF వాళ్ళని తీసుకొచ్చిండు, ఇట్లా చేసిండు. ఆఖరికి ఆ సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్ PCC దృష్టికి తీసుకెళ్తామంటే మేము ఆగినాం. కాకపోతే ఒకటి, ఇది ఊరుకునే చర్య కాదు మిత్రులారా. PCCతో చర్చ చేసినా ఏది చేసినా కూడా మేము ఒకటే అనుకుంటున్నాం, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో 17వ తారీఖు తర్వాత దళిత స్త్రీలు కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో అవకతవకలు, అధికార దుర్వినియోగం, ప్రభుత్వ రికార్డుల తారుమారు జరిగాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, చిట్టం రామ్మోహన్ రెడ్డి రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. నారాయణపేట జిల్లా కలెక్టర్ నారాయణపేట RDOపై తెలంగాణ లోకాయుక్త చట్టం 1983లోని సెక్షన్ 9/2 కింద ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. భూసేకరణ నోటిఫికేషన్లు, లబ్ధిదారుల జాబితాలో మార్పులు చేయడంతో పాటు రెవెన్యూ సర్వే రికార్డులను తారుమారు చేశారని ఆరోపించారు. కన్సీల్ అయ్యే ప్లేస్ ఐడెంటిఫై కాని రీతిలో మామూలుగా చూస్తే ఇది అక్కడ గాంజా ఉన్నట్టుగా మనం గుర్తించాం. అది రౌండ్ ఫిగర్ దాన్ని సర్క్యులేట్ చేశారు, ఎన్సర్కిల్ చేశారు. 50 గ్రాములకు 500, 1000 రూపాయలు దానికి వాల్యూ బట్టి తీసుకుంటున్నారు. వీళ్ళు మొత్తము వీళ్ళ ట్రాన్సాక్షన్స్ ఇప్పటి వరకు మనం ఐడెంటిఫై చేసింది 25 లక్షల రూపాయలకు పైగా ఉంది వీళ్ళ ట్రాన్సాక్షన్. అంటే కస్టమర్స్ నుండి తీసుకున్నది 25 లక్షల పైన మనకు 22 నుండి 23 గతంలో వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? గతంలో ఇప్పుడు ఈ దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ఇంతకుముందు మన ఎక్సైజ్ పోలీస్ వాళ్ళు ఒక కేసు కట్టారు. ఇది ఇంటర్మీడియట్ క్వాలిటీ అంటే 10-15 కిలోల గాంజా సప్లై చేస్తున్నప్పుడు జైలుకి వెళ్ళి వచ్చాడు. 45 డేస్ జైల్లో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇందులో కొంతమందిని అది కూడా ఐడెంటిఫై చేశాము. ఒక్కొక్కసారి వీళ్ళు వెళ్ళి తీసుకురావడము, కొంతసారి వీళ్ళ బంధువులు వెళ్ళడము, ఇవన్నీ మనం ఇంకా పూర్తిగా సమాచారం సేకరించాల్సింది. పట్టుకుంటాం వాళ్ళు కూడా అన్ని తీసి చేస్తున్నాం. భూసేకరణలో అవకతవకల గురించి ఇవాళ మొత్తం సమాచారం సేకరించి ఆ అవకతవకలతో బయటపడుతూ ఇవాళ లోకాయుక్త గారికి వకీల్ ముఖాంతరం ఇవాళ కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా భూసేకరణ లబ్ధిదారులు పేర్లు మార్చి దొంగ పాస్బుక్లు పెట్టి వేరే వాళ్ళకు అనుకూలం ఉన్న వాళ్ళని ఇచ్చేసుకొని కాంగ్రెస్ నాయకులు అలాగే రెవెన్యూ అధికారులు అందరూ కుమ్ముక్కై వాళ్ళు అసలు రైతులకు రాకుండా వేరే డూప్లికేట్ పాస్బుక్లు పెట్టి అది డబ్బంతా వాళ్ళందరూ పంచుకోవడం జరిగింది. దానికోసము విత్ ప్రూఫ్స్ తీసుకొచ్చి ఇవాళ లోకాయుక్తకు చెప్పి సమగ్రంగా విచారణ చేసి అసలైన భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. ఇవాళ నారాయణపేట నుంచి ఎక్స్ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, నేను అలాగే కొడంగల్ నుంచి నరేందర్ అన్న, అట్లే మక్తల్ నుంచి మన రామ్మోహన్ రెడ్డి అన్న అందరం కలిసిపోయి ముగ్గురం కూడా పిటిషన్ వేసి వకాలత్ వేసి వకీల్ని అపాయింట్ చేసి
ఈ భూ నిర్వాసితులు ఎవరైతే నిజంగా భూములు కోల్పోయినో వాళ్ళకు న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తామని చెప్పి ఇవాళ లోకాయుక్త గారికి కలిసి ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్స్ ఆయనకు కంప్లైంట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు అంటే ఆడ అందరు ఉన్నారు, ప్రభుత్వం వాళ్ళది ఉంది, ఇక ఆడ ఎమ్మెల్యేల పిఏలు ఉన్నారు, లోకల్ లీడర్లు ఉన్నారు, వాళ్ళు రెవెన్యూ ఆఫీసర్లతో నాకు కుమ్ముక్కైనరు. ఇప్పుడు ఎవరు అనేది లోకాయుక్త గారు తేల్చాలి. ఎవరు దీంట్లో అసలైన బాధితులు ఎవరు, వాళ్ళను బాధితులుగా చేసింది ఎవరు, దీనిలో అక్రమంగా లబ్ధి పొందింది ఎవరు, లబ్ధి పొందేటట్లు చేసింది ఎవరు అనేది అది లోకాయుక్త గారి పని. వాళ్ళు చేసి ప్రజలకు ఇచ్చేసి గవర్నమెంట్ సొమ్మును కరెక్ట్ లబ్ధిదారులకు చేకూర్చేట్లు చేయాలి. ఎకరకు 20 లక్షల రూపాయలు కంపెన్సేషన్ ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, 2025 జూన్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో పేర్లు వేరే ఉన్నాయి, ఇప్పుడు పేర్లు మార్చి ఈ జూన్లో ఒకటి ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక 100 ఎకరాలు అడిషనల్గా పోతుందని చెప్పి దానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఇది భూ అక్రమాలు జరిగినట్లే కదా. అంతెందుకు వచ్చిన కలెక్టర్ను ఇవంతా కూడా టైట్ చేస్తే వచ్చిన 2 నెలలకే ఆయన ట్రాన్స్ఫర్ చేసింది. 2 నెలలకే ఆయన ట్రాన్స్ఫర్ చేసింది. దీని అన్నిటి కూడా అనుమానాలు ఉన్నాయి కదా. ఎప్పుడైతే అనుమానాలు ఉంటావో అనుమానాలను నివృత్తి చేసేటట్లు వాళ్ళు ఎంక్వైరీ చేసి నిజాలు తేల్చాలని చెప్పి నేను చెప్తాను. మక్తల్ కానీ నారాయణపేట కానీ కొడంగల్లో భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి. దాని మీదనే ఈరోజు లోకాయుక్త కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టేసి ఎక్కడైతే డూప్లికేట్ రైతులు దొంగ పాస్బుక్ ఉన్నారో వాళ్ళకే నష్టపరిహారం ఇచ్చినారు. అసలైన రైతులను పక్కన పెట్టారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళ తరఫున లోకాయుక్తలో పిటిషన్ ఇచ్చినాం. ఈరోజు అక్కడ అడ్వకేట్ గారు కూడా పెట్టినాం. ఇదే కాకుండా లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ అక్కడ కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి సోదరు తిరుపతి రెడ్డి గారితో పాటు అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కుమ్ముకై మొన్ననే ఒక పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. అక్కడ కూడా ఒక రైతుకు 12 ఎకరాల భూమి ఉంటే 7 ఎకరాలకు నష్టపరిహారం ఇవ్వడం, ఒక రైతుకు 7 ఎకరాలు ఉంటే 6 ఎకరాలకు 1 ఎకరాకే నష్టపరిహారం ఇవ్వం. అలాంటి రైతులు చాలామంది ఉన్నారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నా, లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ మీద మీరు విజిలెన్స్తో ఎంక్వైరీ పెట్టండి, మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. మేమేమంటున్నామంటే నిజంగానే అక్కడ మీకు తెలిసి జరిగిందా, మీ సోదరులకు తెలిసి జరిగిందా, ఎక్కడ జరిగిందో మీరు నిజంగానే మీరు చేయలేదంటే మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి, సిట్తో దర్యాప్తు జరపాలి. లేదంటే మేము కూడా దాని మీద కూడా లోకాయుక్తలు వేస్తాం, లేదంటే సిబిఐ ఎంక్వైరీ కొడతాం. 100 కోట్ల కుంభకోణం జరిగింది. అక్కడ ఇండస్ట్రియల్లో ఒక లేఅవుట్ చేసినారు. అక్కడ ఉన్న ప్లాట్లలో కూడా మెయిన్ రోడ్ కమర్షియల్ ప్లాట్లన్నీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ నాయకులకు ఉంచి లాటరీలో పెట్టకుండా లోపటున్న పేదవారి రైతులకి అయితే ఉన్నారో చిన్న ప్లాట్లు ఇచ్చి పెద్ద ప్లాట్లను పక్కన పెట్టినారు. అక్కడ కూడా 2 ప్లాట్లు వచ్చేదంటే 1 ప్లాట్ ఇచ్చినారు రైతులకు. ఇట్లాంటి పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అక్కడ. కాబట్టి దాని అంతటా కూడా ఎంక్వైరీ చేయాలి, విజిలెన్స్ ఎంక్వైరీకి ఇస్తాం. ఆల్రెడీ లోకాయుక్త కోర్టుల పిటిషన్ వేస్తాం. కాదంటే సిబిఐ కూడా పోతాం. తప్పకుండా దాని మీద న్యాయం జరిగే వరకు అక్కడ ఉన్న రైతులకు, అక్కడున్న కొంతమంది మధ్యవర్తులు ఉన్నట్టుగా, అంతేకాకుండా ఒడిశా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇమీడియట్గా వాళ్ళని కూడా మన పోలీసులు ఇమీడియట్గా రీచ్ అయిపోయి అక్కడ వాళ్ళు ఒక 5గురిని కస్టడీ తీసుకోవడం జరిగింది. వాళ్ళంతా కోరాపుట్ జిల్లా వాస్తవ్యులు. అది కూడా మనం పూర్తిగా విశ్లేషించి వాళ్ళని కూడా అరెస్ట్ పెట్టడం జరుగుతుంది. అయితే ఇందులో తెలిసింది ఏంటంటే ఈ బొల్లా బ్రదర్స్ దుర్గా ప్రసాద్, కమలాకర్, కిరణ్ కుమార్ వీళ్ళంతా ఒక 3 అకౌంట్స్ ద్వారా సెల్ ఫోన్, వాట్సాప్ ద్వారా కన్జ్యూమర్స్ ఐడెంటిఫై చేయడము, వాళ్ళ ద్వారా డబ్బులు పడ్డ తర్వాత వెంటనే వాళ్ళకు డెడ్ డ్రాప్ అంటారు. అంటే అక్కడ ఎవరు పర్సన్స్ ఉండరు, అక్కడ వాళ్ళు వేసి ఆ లొకేషన్ తీసుకొని ఫోటో, ఆ ప్యాకెట్ యొక్క ఫోటో తీసుకొని ఎవరైతే కస్టమర్ ఎవరు ఉన్నారో వాళ్ళకు మళ్ళీ వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చేసి అక్కడ ఇంటి పారిపోతారు. ఈ విధంగా చేసే ఈ మోడెస్ అంటే ఈ వ్యవస్థను మేము ఛేదించడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళ దగ్గర మనం 14 కిలోల గాంజాను, తర్వాత 7 బైక్స్, ఒక కారు, 6 మొబైల్ ఫోన్స్, 14 కిలోల గాంజా మొత్తం సీజ్ చేయడం జరిగింది. ఇది ఫర్దర్గా మేము చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే దీనిలో భాగంగా మనము వీళ్ళ వాట్సాప్ ద్వారా ఎవరెవరికి సప్లై చేశారనేది మళ్ళీ ఫర్దర్గా మేము వారి వెరిఫై చేసుకుంటే దాదాపు 203 మంది
కస్టమర్లకు కన్జ్యూమర్లకు గాంజా దాదాపు 2002 నుండి సప్లై చేస్తున్నట్టుగా మనకు అవగాహన వచ్చింది. దానిలో మనం ఇమ్మీడియట్గా మొత్తం నార్కోటిక్స్ టీమ్స్ అన్ని డిఫరెంట్ టీమ్స్గా విభజించబడి పంపడం జరిగింది. వాళ్ళ అడ్రస్ తీసుకొని అయితే వాళ్ళల్లో 100 మంది మనకు చెక్ చేయడం జరిగింది. దానిలో 72 మందికి పాజిటివ్ వచ్చింది, మిగతా వారికి నెగిటివ్ వచ్చింది. మళ్ళీ ఫర్దర్గా కూడా మేము వెరిఫై చేస్తాం ఇవన్నీ. అయితే ఆ 72 మందికి మళ్ళీ డాక్టర్స్ హాస్పిటల్ దగ్గర చెక్ చేసి ఫర్దర్గా ఏం చర్యలు తీసుకోవాలనేది చట్టబద్ధంగా చేయడం జరుగుతుంది. ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా ఒకరి నుండి ఒకరికి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కస్టమర్ అనుకోండి, నేను అతని దగ్గర మొట్టమొదటి పరిచయం గాంజా తీసుకున్న తర్వాత మళ్ళీ నేను నా ఫ్రెండ్కి చెప్పడం, నా ఫ్రెండ్కి పరిచయం చేస్తే నా ఫ్రెండ్ అతనితో మాట్లాడడం, అట్లా వీళ్ళు కస్టమర్ టు కస్టమర్ చేస్తుంది. సార్, ఈ లొకేషన్ కూడా మీరు వేరే ప్రాంతంలో అక్కడ పెట్టేసి వెళ్తున్నారు అంటే వీళ్ళు ఉంటున్న లొకేషన్ ఐడెంటిఫై అవుతుందనే ఉద్దేశంతో అలా చేస్తున్నారు. అవును. అయితే వీళ్ళు ఎట్లా చేస్తారంటే డెడ్ డ్రాప్ అంటారు. అంటే వీళ్ళు ఒక దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కస్టమర్ నాకు ఒక 1000 రూపాయల గాంజా కావాలని పెడితే అది 50 గ్రాములు 100 గ్రాములు వాళ్ళ ధర ప్రకారంగా వీళ్ళ ప్యాకెట్లో తయారు చేసి ఒక ప్రదేశం బేగంపేట కానీ లేకపోతే ఇక్కడ కూడా నిర్మానుష్యంగా ట్రాఫిక్ తక్కువ ఉన్న ప్లేసెస్లో వెళ్ళి ఆ చెట్ల కింద కానీ రాళ్ళ కింద కానీ పెట్టేసి వాళ్ళు ఫోటో అంటే ఏ ప్యాకెట్ పెడుతున్నారో ఆ ఫోటో ప్లస్ ఆ లొకేషన్ రెండు షేర్ చేస్తారు. షేర్ చేసి వీళ్ళు అక్కడ నుండి పరారైపోతారు. అతను కన్జ్యూమర్ వచ్చి ఆ లొకేషన్ అర్థమవుతుంది, ఏ ప్లేస్లో పెట్టాలి, చెట్ల కింద పెట్టాలనే ఫోటో ఉంటుంది కాబట్టి అది క్లియర్గా వాళ్ళు వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. 2002 నుంచి 22 203 మందికి కన్జ్యూమర్స్ ఇప్పటి వరకు ఎప్పుడు పట్టబడలేదు సార్. ఫస్ట్ టైం వీళ్ళంతా ఫస్ట్ టైం పడుతుంది. అందులో డిఫరెంట్ ఉన్నారంటే మేల్ 64 మెంబర్స్, ఫీమేల్ 1 అట్లా ఉన్నారు. స్టూడెంట్స్ ఒక 6 ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రైవేట్ జాబ్స్ వాళ్ళు 55, అన్ఎంప్లాయీస్ ఒక 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా మనము ఫర్దర్ కార్యవాయి చేస్తాం. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397.